పురాణాల ప్రకారం మహిషాసురుడు అసురుల రాజైన రంభుడుకు జన్మించాడు. అతని తల్లి ఒక గేదె, మహిషం, కాబట్టి అతను సగం మనిషి, సగం గేదె, గేదెరాక్షసత్వం రూపాన్ని కలిగి ఉంటాడు. అనంతకాలంలో మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి తీవ్ర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు కోరుకోమంటాడు. ఓ బ్రహ్మదేవా, నాకు చావు లేకుండా వరమివ్వు. ఆ వరం కాకుండా ఇంకో వరం ఏదైనా అడుగు. బ్రహ్మదేవా, ఏ పురుషుడు మరియు దేవతల వల్ల నాకు మరణం సంభవించకూడదు. ఏ మనిషి లేదా దేవుడు అతన్ని ఓడించలేడు. ఈ వరంతో శక్తివంతుడైన మహిషాసురుడు 3 లోకాలను భయభ్రాంతులకు గురిచేయడం మొదలుపెట్టాడు. అతని అరాచకం ముందు నిస్సహాయులైన దేవతలు త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు, శివులను ఆశ్రయించారు. ఆ వరం ప్రకారం ఒక స్త్రీ మాత్రమే, ఆ వరానికి లోబడిన స్త్రీ మాత్రమే అతన్ని సంహరించగలదని అర్థం చేసుకున్న త్రిమూర్తులు తమ శక్తులను ఏకం చేశారు. ప్రతి దేవత నుండి దివ్యశక్తి ప్రవాహాలు ఉద్భవించి ఒకే ప్రకాశవంతమైన రూపంలో విలీనమయ్యాయి. అలా దుర్గాదేవి జన్మించింది. ఆమె శక్తికి నిదర్శనం. దేవతలందరూ ఆమెకు ఆయుధాలను ప్రసాదించారు. ఒక స్త్రీ నా మీద యుద్ధం చేస్తుందా? ఇదేనా నా ఎదురు? నీ మరణం నన్ను కలుసుకుంది. శక్తితో ఆమె మహిషాసురుణ్ణి భీకర యుద్ధంలో ఎదుర్కొని చివరకు అతన్ని ఓడించి విశ్వానికి శాంతిని పునరుద్ధరించింది.